స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, ఎట్లున్నారు? బాగున్నారా? సో ఈరోజు మార్కెట్ సెషన్స్ మీకు ఎలా అనిపించింది? సో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, సెన్సాక్స్ కావచ్చు, నిఫ్టీ ఐటీ కావచ్చు, స్మాల్ క్యాప్ అన్ని రకాల సెక్టార్స్లో కూడా ఈరోజు క్లోజింగ్ కంప్లీట్లీ ఫాల్ అనమాట. సో చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా రెడ్లో కనిపిస్తున్నాయి. సో బట్ ఇంత ఫాల్లో కూడా మనం బై అండ్ సెల్లే చేసాం అనమాట. అంటే పైకి వెళ్తుందని చెప్పేసి ఒక షేర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం. అదే బిఎస్సి అనమాట. నేను ఈరోజు వాట్సాప్ గ్రూప్లో ఒకటి షేర్ చేశాను, తెల్లవారుజాము 8 ఆ టైంలో అనుకుంటా, నేను కరెక్ట్గా చెప్పాలంటే. ఈరోజు బిఎస్సి, ఐటీసీ, ఎంఎండ్ఎం, ఎల్ఐసి, ఇండిగో, జొమాటో, ఎయిర్టెల్ ఈ షేర్లు క్వార్టర్ రిజల్ట్స్, థర్డ్ క్వార్టర్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మనం ఖచ్చితంగా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలనుకున్నాను. అన్నీ చెక్ చేసినప్పుడు బిఎస్సికి హెవీ బయ్యర్స్ నుంచున్నారు. ఐటీసీ కావచ్చు, ఎంఎండ్ఎం కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇండిగో కావచ్చు, జొమాటో, ఎయిర్టెల్ వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా బిఎస్సికి హెవీ బయ్యర్స్ నుంచున్నారండి ప్రీ మార్కెట్ సెషన్ నుంచే. సో తర్వాత నేను వెయిట్ చేశాను. ఓకే, మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే తీసుకుందామని ట్రై చేశాను. ప్రీ మార్కెట్ సెషన్లో అయితే తీసుకోవాలి ఈసారి, ఎందుకంటే ఇదేమి ఆర్డర్ విన్ అవ్వలేదు. ఎందుకంటే బిఎస్సి అనేది కంప్లీట్లీ డిపెండ్ అయ్యేది షేర్ హోల్డర్స్ను, వాళ్ళు చేసేటువంటి ట్రేడ్స్ని బట్టి క్వార్టర్ ఆన్ రిజల్ట్స్ బెనిఫిట్స్ ఇది వాల్యూ పెరుగుతుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది? సో మంచి క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఇచ్చిందండి బిఎస్సి. నాకు తెలిసినంత వరకు పాజిటివ్గానే ఉంటుంది. ఇది బిఎస్సి లాస్ అయితే లేదండి, యాక్చువల్గా చాలా చాలా తక్కువగా లాస్ అవుతుంది ఇది. ఈ ఒక్క షేరు ఎంతోమందిని అదేంటది కుబేర్లు చేసింది, ఎంతోమందిని రోడ్డుకి కూడా లాగింది యాక్చువల్లీ. సో చాలామంది తెలుసు, ఓల్డెస్ట్ షేర్ అనమాట బిఎస్సి. ఓకే, ఎనీహౌ ఈరోజు అయితే మనం 400+ రూపీస్ ప్రాఫిట్స్ అయితే సంపాదించాం అనమాట ఈ షేర్ నుంచి. సో నేను గత 6 నెలల నుంచి చెప్పాలి కాబట్టి చెప్తున్నా అండి. చెప్పాలని చెప్తాము, జామకాయ తెలని తింటాము, కానీ ఇందులో ఉప్పు కారం వేసుకుని తింటాము. అలాగా చెప్తున్నాను నార్మల్గా చాయ్లా. ఓకే, సో అదనమాట పరిస్థితి. సో ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ట్రై చేయండి గైస్. సో ఈరోజు అయితే ప్రాఫిట్స్లో అయితే మన డే అయితే క్లోజ్ అయింది. ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీఆర్ వెరీ నియర్ టు 1000 సబ్స్క్రైబర్స్ అనమాట. మీ యొక్క ఎవ్రీ సబ్స్క్రిప్షను చాలా వాల్యుబుల్. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరో నాకు కొంత కామెంట్ సెక్షన్లో చెప్పారు, నేను చూస్తున్నాను కామెంట్స్ మీది, ఎవరన్నా కామెంట్ చెయ్యండి రా బాబు. కామెంట్ చేయట్లేదు, చూస్తున్నారు తప్ప. జలుబు వచ్చింది గైస్. ఉంటాను మరి, బాయ్.